హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ ట్యూటోరియల్ ఏం చెప్తానంటే, మన యాడ్సెన్స్ అకౌంట్స్లో $100 రీచ్ కాకముందు ఆ డబ్బుని ఎలా మనం విత్డ్రా చేసుకోవాలి, మన బ్యాంక్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అలా చేసుకోవడం కుదురుతుందా కుదరదా, అలా చేసుకోవడానికి కండిషన్స్ ఏంటి, నేను ఈ వీడియోలో మీకు మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వబోతున్నాను. అంతకంటే ముందు మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నేను తెచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఇప్పుడు మనం టాపిక్ ఏంటంటే అసలు యాడ్సెన్స్ అకౌంట్ ఎలా క్యాన్సిల్ చేసుకోవచ్చు, హౌ టు క్యాన్సిల్ యాడ్సెన్స్ అకౌంట్. ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలంటే, మీరు $100 కంటే తక్కువ అమౌంట్, అంటే ఈ కండిషన్ ఏంటంటే $10 నుంచి $100 మధ్యలో ఉన్న అమౌంట్ని మీరు విత్డ్రా చేసుకోవాలంటే మీ యాడ్సెన్స్ అకౌంట్ని క్యాన్సిల్ చేసుకోవాలి. అవును, ఇది నిజం. ఎందుకంటే అలా క్యాన్సిల్ చేసుకుంటేనే మీరు మీ యాడ్సెన్స్ అకౌంట్స్ ఉన్న మనీ మొత్తం మీకు వాళ్ళు ట్రాన్స్ఫర్ కొడతారు. ఎందుకు అలా అంటే, ఇంకొక కండిషన్ ఏంటంటే, మీరు $10 కన్నా ఎక్కువ, అదే మీ అడ్రస్ వెరిఫికేషన్ పిన్, కొంతమందికి అడ్రస్ వెరిఫికేషన్ పిన్ రాకముందే వాళ్ళకు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకొని అడుగుతాయి. సో అలా ఉంటుంది చాలామందికి. సో వాళ్ళు ఎవరైతే బ్యాంక్ డీటెయిల్స్ అందరూ ఎంటర్ చేశారో మీ యాడ్సెన్స్ అకౌంట్లో, వాళ్ళకు $100 లోపు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా పేమెంట్ అనేది వస్తుంది. అది మీ యాడ్సెన్స్ అకౌంట్ని క్యాన్సిల్ చేసుకుంటేనే. సో ఇలా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు యాడ్సెన్స్ అకౌంట్ని. మీరు ఎక్కడికి యాడ్సెన్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో అకౌంట్ ఇన్ఫర్మేషన్లో కింద క్యాన్సిల్ అనే బటన్ ఉంటుంది. ఆ క్యాన్సిల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మీరు మీ యాడ్సెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేసుకుంటారు. సో మ్యాక్సిమం మీరు యాడ్సెన్స్ని, గూగుల్ని, యూట్యూబ్ని, లేదా మీకుంటే మీ ఉండే వెబ్సైట్ బ్లాగర్ని అన్నిటినీ వదిలేస్తాను, నాకు దాంతో పని లేదు, నేను దాన్ని చేయలేను అనే టైంలో మీ పేమెంట్, మీరు 2 రోజులు కష్టపడి మీ పేమెంట్ అందులో ఉంటే మీరు ఇలా క్యాన్సిల్ చేసుకొని మీ పేమెంట్ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 4 డేస్ నుంచి 10 డేస్ మధ్యలో మీకు అది అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి వైర్ ట్రాన్స్ఫర్ కానీ చెక్ కానీ పంపిస్తారు గూగుల్ వాళ్ళు. సో అందరూ ఈ మిస్టేక్ని చేస్తారో చేయరో అది మీ ఇష్టం. సో ఇది దాంట్లో ఉన్న ప్రాబ్లం అనమాట. సో మీరు $100 కన్నా తక్కువ, థ్రెషోల్డ్ కన్నా తక్కువ ఉంటే మీరు చేయొచ్చు. ఒకవేళ క్యాన్సిల్ థ్రెషోల్డ్ని మీరు యూజ్ చేసుకుంటా అంటే $10 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే $1 నుంచి $9 మధ్యలో ఎంత ఉన్నా కూడా మీకు ఆ అమౌంట్ అనేది రావు, ఆ డాలర్ అమౌంట్ అనేది మీకు రావు. $10 నుంచి $99 వరకు ఎంత ఉన్నా మీకు ట్రాన్స్ఫర్ థ్రెషోల్డ్ వస్తాయి. అలా అనమాట ప్రాసెస్ అనమాట. సో నన్ను అడ్వైస్ అడిగితే మాత్రం మీరు కష్టపడి మీరు అలా అమౌంట్ని $100 అయ్యే వరకు ఉంచి తీసుకోవడమే బెటర్. ఎందుకో అంటారంటే, ఒక $60-70 ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కష్టపడాల్సిందే. $20-30 ఉన్న వాళ్ళు కొద్దిగా కష్టపడాలి. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కష్టపడతారు. $60-70 ఉన్న వాళ్ళు మాత్రం నా అడ్వైస్ ప్రకారం మీరు కొంచెం కష్టపడితే మీకు $100 వస్తాయి. $100 అంటే ఇంచుమించు 6,000 నుంచి 6,500 మధ్యలో ఉంటాయి. సో మళ్ళీ మీకు మీ అకౌంట్ అనేది ఉంటుంది. ఈ $30 పెరిగాయంటే, మీకు కొన్ని డాలర్స్ పెరిగాయంటే మీకు ఖచ్చితంగా ఛానల్ కొద్దిగా రేటింగ్లోనే ఉంటుంది. కొద్దిగా మీరు కష్టపడితే మీ ఛానల్ కానీ మీ వెబ్సైట్ కానీ ఖచ్చితంగా మళ్ళీ డెవలప్ అవుతుంది. మీకు ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది. సో మీరు ఒకవేళ మీకు ఇమీడియట్గా కావాలి, నా యాడ్సెన్స్ అకౌంట్లో డబ్బులు $100 కన్నా తక్కువగా ఉన్నాయనుకుంటే మీరు తప్పకుండా దీన్ని చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు అకౌంట్ క్యాన్సిలేషన్ ఎందుకండి, మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే ఇది అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా తేబోతున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.